హాయ్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఈరోజు మనం రిపబ్లిక్ డే 2017లో మనం ఈ మధ్యలోనే కండక్ట్ చేసుకున్నటువంటి జాన్ 26కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ పరంగా ఇంపార్టెంట్ టాపిక్ను మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి జిఎస్లో కూడా యూస్ఫుల్ అయ్యేలా కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ఇందులో ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. యాక్చువల్గా దీనికి మూలం ఏంటి? యాక్చువల్గా రాజ్యాంగ రచన జరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందని రేర్గా కాదు, రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్ అది పాలిటీలో. ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎంతకాలం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. రాజ్యాంగ రచనకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అండ్ నెక్స్ట్ 1949 నవంబర్ 26న, అంటే 1949 అప్రాక్సిమేట్లీ ఇయర్ ఎండింగ్లో, నవంబర్ తర్వాత వచ్చేది డిసెంబరే కదా, ఇయర్ ఎండింగ్లో నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం లభించింది. రాజ్యాంగానికి ఆమోదం లభించింది. బట్ జాన్ 26న అమలు చేయడం జరుగుతుంది. ఎందుకు? చాలామంది కూడా నన్ను అడిగేటువంటి క్వశ్చన్ ఇది. నవంబర్ 26 1949లో ఆమోదం తెలిపితే అప్పటి నుంచే రెగ్యులరైజ్ చేసుకొని మనం అమలు చేసుకోవచ్చుగా, జాన్ 26నే ఎందుకు అని అన్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ దాకా ఆగి జాన్ 26 దాకా ఎందుకు ఉండడం జరిగిందని అడిగారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నవంబర్ 26 అని టైం వచ్చే వరకు ఇక్కడ 26 అనేది వాళ్ళని ఒక హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకదానికి ఉసిగొల్పడం జరిగింది. అదేంటి? యాక్చువల్‌గా భారత జాతీయ కాంగ్రెస్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ సమావేశం జరిగింది. ఎప్పుడు? 1929 డిసెంబర్ 31. అంటే ఏంటి? 1930కి ఎగ్జాక్ట్‌గా 1 డే ముందు 1929 డిసెంబర్ 31న జనవరి 26న పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించుకుంది. జాన్ 26ను పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించుకుంది. అంటే మనకు స్వతంత్రం పూర్తిగా రావాలి, బ్రిటిష్ వాళ్ళ రూల్‌లో ఉండకుండా మనం స్వతహాగా పరిపాలించుకోవాలి అని డిసైడ్ అయిపోయింది ఆ సమావేశంలో. అంతకుముందు దాకా బ్రిటిష్ వాడు ఉంటే ఉండని, కానీ మనల్ని కరెక్ట్‌గా రూల్ చేస్తే చాలు, వాళ్ళ కిందే ఉందామని అనుకునేవారు. బట్ ఆ 1930కి 1 డే బిఫోర్ ముందు 1929 డిసెంబర్ 31న నెహ్రూ అధ్యక్షతన లాహోర్‌లో జరిగిన సమావేశంలో డిక్లేర్ చేసుకున్నారు. ఏమని? మనకు సంపూర్ణ స్వరాజ్యం కావాలి. ఆ డేట్ ఏంటంటే జనవరి 26ను ఇప్పటి నుంచి పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా జరుపుకుందాం బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఎగైనెస్ట్‌గా అని పిలుపునివ్వడం జరిగింది. ఆ 26థ్ అనేది ఇక్కడ వీళ్ళు నవంబర్ 26న ఆమోదం లభించే వరకు తక్కువ డేట్సే ఉన్నాయి. అంటే ఇంకా ఎగ్జాక్ట్‌లీ 2 మంత్సే ఉంది కాబట్టి ఆ 2 మంత్స్ కూడా ఆగేసి మనం జాన్ 26ను అమల్లోకి తెచ్చుకున్న దినోత్సవంగా జరుపుకుందాం అని అనుకోవడం వల్ల 1950 జాన్ 26ను జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చింది క్లారిటీ మీకు. నెక్స్ట్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్‌లోకి, ఇప్పుడు ప్రెజెంట్ జరిగిన సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతే మనకు ఇప్పుడు జరిగిన రెగ్యులర్‌గా అడిగే క్వెషన్, బేస్ క్వెషన్ ఏంటంటే, ఎప్పుడైనా ఆ ఇయర్‌కి సంబంధించింది గ్రూప్ 4 లెవెల్, ఆర్ఆర్‌సీ గ్రూప్ డి లెవెల్, ఓకే, ఇంటర్ బేస్, 10థ్ బేస్ ఎగ్జామ్స్‌లో అడిగేది. ఈ మధ్యలో జరుపుకున్నటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అంటే గణతంత్ర దినోత్సవం ఎన్నవది? ఫస్ట్ బేస్ అడిగేది అదే. చాలామంది ఏం చేస్తారనంటే అన్నీ డెప్త్‌గా చదువుతారు గానీ బేస్‌లో పేరొక్కటే మర్చిపోతారు. అంటే ఎన్నోది అనే దాని మీద పాయింట్ ఆఫ్ వ్యూ చేయరు. ఓకే, 68ది గుర్తుంచుకోండి. 68, 6, 8, 6, 7 మిస్ అయింది, 8. ఓకే, మనోహర్ పారికర్ రక్షణ శాఖ మంత్రి. నెక్స్ట్ ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అబుదాబి యువరాజు. అంటే ఈ పాయింట్స్ అన్నీ ఏంటంటే, ఫస్ట్ రాజ్‌పథ్ దగ్గరికి, ఇక్కడ మన గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగే ఏరియాకి ఫస్ట్ వచ్చిన పర్సన్ రక్షణ శాఖ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్, సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్. అయితే ఈయన అక్కడ పరేడ్ జరుగుతుంటే నిద్రపోయాడని గూడా పిక్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓకేనా? ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తే పేర్లు గుర్తుంటాయనే ఉద్దేశంతోటి నేను ఇలా ఇవ్వడం జరిగింది. వీడియో చూసే దాదాపుగా 100 మెంబర్స్‌లో 80 మెంబర్స్‌కి రక్షణ శాఖ మంత్రి ఎవరో తెలుసు. బట్ ఆ 20 మెంబర్స్ కోసం నేను ఇక్కడ నేమ్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనోహర్ పారికర్ రక్షణ శాఖ మంత్రి ఇప్పుడు వైరల్ అయ్యాడు ప్రస్తుతం. ఎందుకు? నిద్రపోతున్నాడని పరేడ్‌లో 68థ్ రిపబ్లిక్ డే సందర్భంగా. నెక్స్ట్, ఈయన వచ్చి అక్కడ కూర్చొని ఆసీనుడు అయిన తర్వాత అక్కడ మంచి చెడ్డలు చూసిన తర్వాత ఏర్పాట్లన్నీ చూసాక నెక్స్ట్ ప్రధాని వచ్చాడు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చాడు. తర్వాత వచ్చిన పర్సన్ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వచ్చాడు. ఆ తర్వాత ఆ ఏరియాకి వచ్చింది రాష్ట్రపతి అండ్ ప్రణబ్ ముఖర్జీ. ఎప్పుడైనా అతిథులు ఎప్పుడొస్తారు? పిలిచిన టైం కంటే లేట్‌గా వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్‌గా మనకు ముఖ్యమైన అతిథి ఎవరు? రాష్ట్రపతి. ఎందుకు? జెండా ఆవిష్కరణ చేయాల్సింది అతనే కాబట్టి. అండ్ ప్రణబ్ ముఖర్జీ
ఓకే. ఈసారి పిలువబడినటువంటి పర్సన్ అబుదాబి యువరాజు. అబుదాబి యువరాజు. అతని పేరేంటి? షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్. షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అనే పేరు గుర్తుంచుకోండి. ఈ పర్సన్ మీద ఖచ్చితంగా క్వెషన్ ఫ్రేమింగ్ ఉంటుంది. ఇప్పుడు జరిగే ప్రిలిమ్స్‌లో అడిగినా అడగవచ్చు. రాష్ట్రపతితో పాటు వచ్చినటువంటి సభను ఆసీనం చేసినటువంటి యువరాజు ఎవరు? అబుదాబి యువరాజు ఎవరు? లేకపోతే ఏ దేశ యువరాజు వచ్చాడు ముఖ్య అతిథిగా 68th రిపబ్లిక్ డేకి అని క్వెషన్ ఫ్రేమింగ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అలాగే చాలామంది పాయింట్ ఆఫ్ వ్యూ చేయని పాయింట్ ఏంటంటే అబుదాబి యువరాజు వచ్చాడని పాయింట్ ఔట్ చేస్తున్నారు గానీ, ఉక్రెయిన్ ఉప ప్రధాని గూడా వచ్చాడు. ఇతని పేరు స్టీఫెన్ కుబీవ్. ఇతను రావడం గూడా ఫస్ట్ టైమే. ఇక్కడ చూసినట్టయితే ఈ పర్సనే అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్. అండ్ ఇప్పుడు అబుదాబి అనే టాపిక్ వచ్చింది కాబట్టి దాని మీద బేస్ లెవెల్‌గా మనం కొంచెం డిస్కస్ చేసుకోవడం మంచిది. జీఎస్ పరంగా యూజ్ అవుతుంది. ఈ రోజు చూసినట్టయితే ఈ క్లాస్ అప్లోడ్ చేసిన డేట్ రోజు చూసుకున్నట్టయితే అరబ్ యొక్క ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరి యుఏఈ అని అంటున్నాను నేను, అబుదాబి అని అంటున్నాను. వరల్డ్ మ్యాప్‌లో అబుదాబి ఎక్కడుంది? ఇక్కడ ఆఫ్రికాకు కార్నర్‌లో ఉంది. చూడండి, ఆఫ్రికాకు పైన కార్నర్‌లో ఉంది. ఆఫ్రికా బయట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అని అంటున్నాం. అంటే అరబ్ కంట్రీస్ అన్నీ ఒక్క దగ్గరికయ్యి అవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌గా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు అమెరికా గూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, స్టేట్స్ అన్నీ ఒక్క దగ్గరికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎలా అయ్యాయో అరబ్‌కి సంబంధించినవన్నీ గూడా ఒక దగ్గరికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌గా ఏర్పడడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇక్కడ పాయింట్ చూసినట్టయితే అబుదాబి మనకుంది. ఈ అబుదాబి ఎక్కడుంది? దుబాయ్‌కి పక్కగా ఉంది. అంటే దుబాయ్ వేరు, అబుదాబి వేరు. అండ్ మోరోవర్ ఈ అబుదాబియే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి క్యాపిటల్ సిటీ గూడా. అంటే క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి క్యాపిటల్ సిటీ ఏంటి? అబుదాబి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో చాలా దేశాలుంటాయి. వాటికి చాలా క్యాపిటల్స్ ఉంటాయి గూడా ఒక్కొక్క దేశానికి. అండ్ మోరోవర్ ప్రతి దేశానికి గూడా కరెన్సీ ఖచ్చితంగా ఉంటుంది ఇండివిడ్యువల్‌గా. మనం గుర్తుపెట్టుకోవాలనంటే మోర్ దాన్ 130 ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జీఎస్‌లో మరి కరెంట్ అఫైర్స్‌లో జీఎస్‌లో మనం చూసుకున్నట్టయితే కరెన్సీ అడుగుతారు. దేశాల క్యాపిటల్ సిటీ అడుగుతారు కదా సార్! మరి అవన్నీ గుర్తుంచుకోవాలి కదా అనంటే అది తప్పు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం మానేయాలి. ఎందుకంటే వార్తల్లో ఉన్నటువంటి కంట్రీస్ యొక్క కరెన్సీని, అలాగే వాటి క్యాపిటల్ సిటీస్‌ని మాత్రమే ఏ ఎగ్జామ్‌లోనైనా అడుగుతాడు. అందుకే కరెంట్ అఫైర్స్ దృష్ట్యా మీరు కరెన్సీని అండ్ క్యాపిటల్ సిటీని ప్రిపేర్ కావాలి. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి క్యాపిటల్ సిటీ ఏంటి? అబుదాబి. అలాగే ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం గూడా ఒకటే కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ పేరేంటి? దిర్హం. ఓకే. DIRHAM దిర్హం. ఓకే. అండ్ మనం కంపేర్ చేసుకున్నట్టయితే $1 అంటే ఇప్పుడు ప్రెజెంట్ 68 రూపీస్ ఉంది. అండ్ 1 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క దిర్హం ఎంతుంది? 18 రూపీస్ పాయింట్ 55 అంటే రూ. 18.5 ఉంది. ఒక్క అరబ్ యొక్క దిర్హం మన దగ్గర 18.5. ఇక్కడ మనం గ్రాఫ్ గూడా అబ్జర్వ్ చేస్తే 2013, 2012 ఏరియాల్లో 12.5 ఉంది. అండ్ 17 వచ్చే వరకు అది రూ. 18 అయింది. అంటే డెవలప్‌మెంట్ అనేది ఇయర్‌కి పెరుగుతూ ఉంది. దీని కరెన్సీ వాల్యూ గూడా ఇయర్‌కి మన రూపాయితోటి కంపేర్ చేసుకుంటే పెరిగిపోతూ ఉంది. ఓకే. ఈ బేస్ లెవెల్‌లో గూడా గుర్తుంచుకోండి. 1 దిర్హం ఇది. మన రూ. 1 కాయిన్ ఎట్లనో అక్కడ దిర్హం కాయిన్ ఇది. గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ జనగణమన జాతీయ గీతం పాడడానికి పట్టిన టైం 52 సెకండ్స్. గుర్తుంచుకోండి, 52 సెకండ్స్. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన సాంప్రదాయం ఏంటంటే ఈ 52 సెకండ్స్ గూడా ఈ సాంగ్ రన్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా 21 టైమ్స్ ఫిరంగుల మోత మోగుతూ ఉంటుంది. గన్స్ పేలుతూ ఉంటాయి. గన్స్ బుల్లెట్‌ను ఫిరంగుల మోత ద్వారా పేలుస్తూ ఉంటుంది. ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. 21 సార్లు కాల్పులు గాల్లోకి జరపడం అనేది. ఇప్పుడు జాతీయ గీతం ఎన్ని సెకండ్స్ ఉంటాయని జీఎస్ పరంగా మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ 52 సెకండ్స్. ఈ క్వెషన్ గూడా చాలా సార్లు అడగడం జరిగింది. ఎంత టైం పడుతుంది గీతాలాపనకు? ఎంత? 52 సెకండ్స్. అదేంటి? జనగణమన. నెక్స్ట్ ఈ టైంలోనే అశోక చక్ర అవార్డ్ ఒక పర్సన్‌కి ఇవ్వడం జరిగింది. అతను హంగ్ పంత్ దాస్. ఈయన ఎవరు? ఒక హవల్దార్. ఆర్మీలో ఒక హవల్దార్. ఈయన ఈ ఈయన గుర్తుంచుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఈయన గురించి గత ఏడాది మార్చి 26న నౌగాన్ సెక్టార్‌లో గుట్టలు, ఇళ్ల వెనుక దాక్కున్న ఉగ్రవాదులు సైనిక క్వార్టర్స్‌పై అకస్మాత్తుగా దాడి జరిపారు. అయితే హంగ్‌పన్ ఒంటి చేత్తో ఎదుర్కొన్నాడు. వీరోచితంగా పోరాడుతూ ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించాడు. అంతేగాకుండా తన సహచరులను కూడా కాపాడాడు. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా ముందుకొచ్చిన మూడో ఉగ్రవాదితో తలపడుతున్న సమయంలో
అతన్ని చంపేశాడు. బట్ ఆ టైంలోనే ఇతడు కూడా ఇంజ్యూర్ అయ్యాడు. ఆ ప్రయత్నంలో అంగ్‌పన్ తన ప్రాణాలను త్యాగం చేశాడు. ఈయన వీరోచితంగా పోరాడడం చూసి నాలుగో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోవడం కూడా జరిగింది. అందుకే అతనికి అశోక చక్ర ఇవ్వడం జరిగింది. అయితే ఈయన చనిపోయాడు కాబట్టి ఇతని భార్యకి ఇచ్చారు అశోక చక్ర. ఓకే. ఈమె ఆ మీటింగ్‌లో ఈ సభ జరిగిన ప్రాంగణంలో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ యూఏఈ జవాన్లు తొలిసారిగా కవాతులో పాల్గొన్నారు. మీరు గనుక ఇంతకుముందు నేను చెప్పిన యూఏఈ అంటే ఏంటి అదంతా తెలవకుండా జస్ట్ అబుదాబి యువరాజు ముఖ్య అతిథిగా వచ్చాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చదివేశారు, వదిలేశారు. నెక్స్ట్ ఇక్కడ నేను ఆ ఎక్స్‌ప్లనేషన్ మొత్తం వినకుండా యూఏఈ జవాన్లు వచ్చారు, కవాతులో పాల్గొన్నారు తొలిసారిగా అని చదివితే అది వేరే పాయింట్ అయిపోతుంది. ఇది వేరే పాయింట్ అయిపోతుంది. అబుదాబి వేరేగా చదువుతారు. యూఏఈ వేరేగా చదువుతారు. నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ వల్ల కొంతమందికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని తెలిసిపోతుంది. అబుదాబి అనేది దాని క్యాపిటల్‌గా అర్థమవుతుంది. అంటే వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలవదు అని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పట్లేదు. 100లో ఇద్దరికి తెలవకపోయినా ఇద్దరు నేర్చుకుంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. ఓకే. యూఏఈ జవాన్లు తొలిసారిగా మన కవాతులో అంటే పరేడ్‌లో పాల్గొనడం జరిగింది. క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది? 68థ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో ఫస్ట్ టైమ్ పాల్గొన్న జవాన్లు ఎవరు? యూఏఈ జవాన్లు. ఏ దేశ జవాన్లు? యూఏఈ. ఓకే. అలాగే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యుద్ధ విమానం విన్యాసం ఏంటంటే తేజస్. దేనికి సంబంధించినవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి? తేజస్. అయితే తేజస్ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. దీన్ని డిజైన్ చేసింది ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ. ఇది నేను వికీపీడియాకి సంబంధించిన పిక్ పెట్టాను. మీరు అనలైజ్ చేసుకుంటారని. ఏడీఏ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ. దీని మీద కూడా క్వెషన్ ఫ్రేమింగ్ ఉంటుంది. కింది దాన్ని విస్తరించండి అని కూడా ఈ ఏడీఏ అనే పాయింట్ ఇవ్వచ్చు. అంటే ఏంటి? ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని కూడా ఇవ్వచ్చు. ఎక్కడుంది? బెంగుళూరులో ఉంది. దీన్ని అంటే పునాది వేసింది దీనికి 1984లో ఏర్పరచడం జరిగింది. ఇది డిజైన్ ఇస్తుంది. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? హాల్. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఇది ఎక్కడుంది? బాల్నగర్, హైదరాబాద్. గుర్తుంచుకోండి. తేజస్ అనేది సింగిల్ జెట్ ఇంజన్ అండ్ మోర్ ఓవర్ దీని కాస్ట్ ఒకసారి చెప్తాను. మీరు జస్ట్ అనలైజ్ చేసుకోవడానికే ఈ పాయింట్ మనకి ఎగ్జామ్‌లో రాదు. ఓకే. 31,09,000 యూఎస్ డాలర్స్. 2009లో ఉన్నటువంటి కాస్ట్ ఇది. 31,99,000 31,09,000 యూఎస్ డాలర్లు. ఒక యూఎస్ డాలర్ రూ. 60కి సమానం. మరి మీరే కాస్ట్ ఎంతుందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 1984 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ మనకు ఇంకో పాయింట్ వస్తుంది. దాన్ని కూడా చూద్దాం. నెక్స్ట్ ఇంకొక గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎన్ఎస్జీ కమాండోలు ఫస్ట్ టైం మన కవాతులో పాల్గొనడం జరిగింది. ఈ ఎన్ఎస్జీ అంటే మళ్ళీ ఎవరో బయటి వాళ్ళని అనుకోలేరు. అలా కాదు. యూఏఈ అంటే బయటి కంట్రీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. బట్ ఎన్ఎస్జీ అంటే మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఎన్ఎస్జీ ఎన్ స్టాండ్స్ ఫర్ నేషనల్, ఎస్ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీ, జీ స్టాండ్స్ ఫర్ గార్డ్. ఓకే. వీళ్ళు ఫస్ట్ టైం కవాతులో పాల్గొనడం జరిగింది. ఎప్పుడైనా సెక్యూరిటీకి వస్తూ ఉంటారు రిపబ్లిక్ డే జరిగినప్పుడు. బట్ ఫస్ట్ టైం వీళ్ళు కూడా కవాతులో దట్ మీన్స్ పరేడ్‌లో పాల్గొనడం జరిగింది. వాళ్ళ విన్యాసాలను ప్రదర్శించడం జరిగింది. ఓకే. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఇందిరాగాంధీ గవర్నమెంట్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1984లో. 1984లో ఆమె ఎందుకు ఎస్టాబ్లిష్ చేసింది? ఎలాంటి పరిస్థితుల్లో ఎస్టాబ్లిష్ చేసింది? 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిపిందని మనం విన్నాం. ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిపిన సమయంలో ఒక కొత్త ఆర్మీని రిక్రూట్ చేసి వాళ్ళ ద్వారా శిక్షణ పొందినటువంటి అధిక శిక్షణార్థులతోటి మన బ్లూ స్టార్ ఆపరేషన్ జరపాలనే ఉద్దేశంతోటి వీళ్ళని తయారు చేయడం జరిగింది. వీళ్ళే తర్వాత కూడా కంటిన్యూ అవుతూ వచ్చారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ. వీళ్ళు ఫస్ట్ టైం ప్రదర్శన ఇవ్వడం జరిగింది. వీళ్ళ సూట్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ఫస్ట్ టైం ఈ మన 68థ్ రిపబ్లిక్ డే రోజున ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో కోణంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోరోవర్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వచ్చే జూలై తోటి మన ప్రణబ్ గారు పదవీ కాలం ముగియనుంది. ఓకే. ప్రణబ్ ముఖర్జీ యొక్క పదవీ కాలం, రాష్ట్రపతి యొక్క పదవీ కాలం జూలైలో ముగియనుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ సిట్యుయేషన్ అయింది ఆయనకు. అంటే నెక్స్ట్ ఇయర్‌లో ఆయన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో రాష్ట్రపతి హోదాలో ఉండరు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు గుర్తుంచుకోవాలి. అందుకే ఈయన మీద క్వెషన్ ఫ్రేమింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ అయినా కానివ్వండి, గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్ టెస్ట్ అయినా కానివ్వండి. ఓకే. దట్స్ ఇట్. థాంక్స్ ఫర్ లెర్నింగ్. మోర్ వీడియోస్‌కి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ రైజ్ ద థంబ్.